సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కేటీఆర్ ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. నాయకులని కొనుగోలు చేసింది మీరే అన్నారు. మంత్రులను డబ్బులు ఇచ్చి కొన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. పోలీసులతో కొట్టించి ఇష్టం వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు మైనంపల్లి. మాట్లాడిన విధానం ముఖ్యంగా గమనించారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ 2001లో ఫామ్ చేశారో ఆనాడే భాషను భ్రష్టు పట్టించిన ఘనత మరి కేసీఆర్ కుటుంబానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిన్న మాటలు చూస్తా ఉంటే చాలా విచిత్రంగా ఉండే. తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నా. మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ గాడ్ ఈస్ ఇండివిజువాలిటీ. సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని పొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్ వచ్చావు. అంటే ఇంకా ఫ్యూచర్ లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని ఒకరిలో లేని మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒకటి గమనించాలా, మీరేమైతే వాగ్దానాలు ఇచ్చిందో పూర్తి చేసిండ్రా? ఆల్రెడీ 10 years పూర్తి చేసుకున్నారు. మీరు చేయలేకపోయింది చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా 3 ఏళ్ళు ఉంది. మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఓన్లీ 2 years యూ హావ్ కంప్లీటెడ్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఏది ఇయ్యక ఇక మా ప్రభుత్వం వచ్చినట్టు లేదు అంటే అప్పుడు రైతు బంద్ చేసింది. ఇది గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా పబ్లిక్ ను హైవాస్ చేసింది. ఏమని? ఇగో దళిత బంధు, ఇగో బీసీ బంధు, ఇగో ఎస్టీ బంధు. ఏ గ్రామంలో పోయినప్పుడు ఇచ్చిండ్రా? ఇక్కడ ఏ గ్రామాలకి ఎక్కడ రాలే. ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి హుజురాబాద్ లో ఎన్నికల అవసరానికి అక్కడ ఇచ్చింది 100%. అదేవిధంగా గజ్వెల్, అదేవిధంగా సిద్దిపేట. పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 years పీరియడ్ లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు వస్తారో రండి. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. మరొకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది మీకు. 10 సంవత్సరాల్లో ఇంటికి ఏ ఊర్లోనైనా కొత్త కోడలు వస్తే కొత్త కోడలు రేషన్ కార్డులో పేరు పెట్టుకునే పరిస్థితి లేకుంటే రేషన్ కార్డ్స్ ఇచ్చిందా 10 years?